2026 ద్వాదశ రాశుల్లో భాగంగా ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? కష్టాలు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అనేది చిలక జ్యోతిష్యం ద్వారా తెలుసుకుందాం. చెప్పండి గురువుగారు, ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి? జానకి రామ్ని అడిగి చూద్దాం. నూతన సంవత్సరం 2026 సంవత్సరం ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం మూలా నక్షత్రంలో పుట్టిన వారిది, అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారిది, ధనుర్ లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష బలం నూతన సంవత్సరం 2026 సంవత్సరం ఎలా ఉందో చూడు. జానకి రామ్ చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో సరస్వతి దేవత వచ్చిందండి, షిరిడి సాయిబాబా వచ్చిండు. ధనుసు రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం మూల నక్షత్రంలో పుట్టింది సరస్వతి దేవత అండి. ధనుసు రాశి వారి సరస్వతి అనుగ్రహం చాలా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉంటుంది. కానీ విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఆరోగ్య రంగంలో సంబంధించిన వారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్యా మూలంలో కలిసి వస్తుంది, వ్యాపారస్తుల ధనమూలం కలిసి వస్తుంది, ఉద్యోగస్తులు మాత్రం చికాకులు తప్పవు, ఇబ్బందులు. వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే. కానీ వీరి జాతకంలో ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారైనా సరే, రెవెన్యూ రంగం వారైనా సరే, నీటిపారుదల రంగం వారైనా సరే, ట్రాన్స్పోర్ట్ రంగం వారైనా సరే, అలాగే మాత్రం మున్సిపల్ రంగం సంబంధించిన వారైనా సరే, అలాగే మాత్రం ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ వారికి కొన్ని ఇబ్బందులు తప్ప, ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే కార్యసారథకుడు, ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహకారకుడు మాత్రం సంబంధించిన దేవుళ్ళని పూజ చేయాలి. గురుగ్రహ అనుగ్రహ కారకులు అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వారి జాతకంలో దత్తాత్రేయుని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం మంచిది. అలాగే పండరినాథుని పూజ చేయడం చాలా వరకు మంచిది. సరస్వతి దేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. విద్యా సముద్రం లాంటిది. ఇంకా చదువుకుంటుంటే నిత్య విద్యార్థి అవుతాడు, కానీ చదువు ఇంకిపోదు, మిగిలిపోదు. మరి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహమైన వారికి భార్య భర్తల్లో మాత్రం ఏమైనా ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఏమైనా వివాహ సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యా విషయంలో చూడాలంటే మాత్రం డిగ్రీల విషయంలో కొన్ని వందల రకాల డిగ్రీలు ఉంటాయండి. నాకైతే కరెక్ట్ తెలియదు. లాకి సంబంధించిన వారు కావచ్చు, ఇంజనీరింగ్ రంగం సంబంధించిన వారు కావచ్చు, అలాగే ఆరోగ్య రంగం సంబంధించిన వారు కావచ్చు, బిజినెస్ రంగం సంబంధించిన వారు కావచ్చు. చాలా వరకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దలు ఒక రకంగా చదువుకొని అనుకుంటారు, వీరొక రంగం పట్టుకునేది ఉంది, కొన్ని డిగ్రీలు తేడా ఉంటాయి, కలిసి వస్తుంది. అలాగే విదేశాలను వెళ్ళాలనుకునే వారికి కూడా శుభయోగం ఉంది. మూల నక్షత్ర జాతకులు ఖచ్చితంగా సరస్వతి మాతను పూజ చేయాలి. ఇక్కడైతే బాసర సరస్వతి దేవతని పూజ చేయవచ్చు. ఏరియా ప్రాంతంలో ఉంటే వారు ఎక్కడైనా ఆలయం ఉంటే అక్కడ పూజ చేయవచ్చు, చాలా వరకు మంచిది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రేమ విషయంలో బాగుండదండి. వీరికి పర్సనల్ లైఫ్లో బాగుండదు. ఇబ్బందులు తప్పవు, కోర్టు కేసులు, చిక్కులు చికాకులు, చాలా చికాకులు వచ్చే అవకాశం ఉంటాయి. కళాకారులకు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది, కానీ అతి కష్టం మీద వస్తుంది. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే కళాకారులు, సంగీత కళాకారులు కావచ్చు, అలాగే నటీనటులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, సాంకేతిక నిపుణులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అతి కష్టం మీద వస్తుంది. నరఘోష అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో మాత్రం లక్కీ నెంబర్ 3 వస్తుంది, 6 వస్తుంది, 7 వస్తుంది అండి. గురువారం, శుక్రవారం, మంగళవారం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఏ పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం కులదేవత ఆరాధన చేయొచ్చు. కొందరు కంచి కామాక్షి ఉంటుంది, మధుర మీనాక్షి ఉంటుంది, అమ్మవారు ఉంటుంది, సాయిబాబు నమ్మేటోళ్ళు ఉన్నారు, సరస్వతి మాత నమ్మేటోళ్ళు ఉన్నారు, దుర్గమాత నమ్మేటోళ్ళు ఉన్నారు. రకరకాల 30 దేవతల పేర్లు చెప్పాలంటే టైం కుదరదండి. ఎవరినైనా సరే చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ఎవరిని మాట వేయొద్దు, తప్పవద్దు. తప్పితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది రాశివారు. సాయం చేసేవారు 4 అయితే ఇబ్బందులు పెట్టేవారు 7 ఉన్నారు. రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో. వీరి జ్యోతిష బలంలో రాబోయే కాలం మంచిగా ఉంది. 2026 సంవత్సరం ప్రతి రాశి వారికి కానీ ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అంటే వారి జాతక బలం కాదండి, 2026 సంవత్సర పరం ఏ దేశం కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, చాలా వరకు విపరీత యోగం ఉంది, విపరీత పరిణామాలు ఉంటాయి. కాబట్టి చాలా ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే, జ్యోతిష్యాన్ని నమ్మని వారైనా సరే యథావిధిగా మాత్రం పూజలు చేయటం కానీ,
బ్రాహ్మణులతో యజ్ఞాలు చేపించడం కానీ, పూజలు పునస్కారం మేము నమ్మనుకుని కొందరు ఉంటారు, మంచి పని చేసి వారే ఉంటారు దేవుళ్ళని నమ్మకుండా. అసలు వాళ్ళకి తగ్గట్టు మంచి పనులు చేయడం కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. దేశారిష్ట యోగం, కాలారిష్ట యోగం, రాష్ట్రారిష్ట యోగం అనేది తిరుగుతుంది. ఇది విని చూసి ఆచరించే వారికి బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయండి. శుభం భేయం.